ఆసీనుడైన దేవా, పరమందు ఆసీనుడైన దేవా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఉన్నవాడా ఉండేవాడా, ఉన్నవాడా ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఆశ్చర్యకరుడా సమాధానకర్త, ఆశ్చర్యకరుడా సమాధానకర్త, నీతి సూర్యుడ బలమైన దేవా, నీతి సూర్యుడ బలమైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మా పాపము కొరకై దేవా, నా పాపము కొరకై దేవా, ఘోర మరణము సిలువలో పొందినావు, ఘోర మరణము సిలువలో పొందినావు, ఘోర నరకాగ్ని నుండి నన్ను, ఘోర నరకాగ్ని నుండి నన్ను తప్పించినావు, నీలో నిలిచావు, తప్పించినావు, నీలో నిలిపావు, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సువార్తకై నన్ను పిలిచావు దేవా, సువార్తకై నన్ను పిలిచావు దేవా, రక్షణ వార్తను ప్రకటించుటకై, రక్షణ వార్తను ప్రకటించుటకై, ఆత్మతో నన్ను అభిషేకించావు, ఆత్మతో నన్ను అభిషేకించావు, సువార్త వలన పాపులు అందరును, సువార్త వలన పాపులు అందరును రక్షణ మార్గం తెలియుదురంటివి, రక్షణ మార్గము తెలియుదురంటివి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, నీ నోటి మాట జీవవాక్యము, నీ నోటి మాట జీవవాక్యము, కరుణించి మాకు దయచేసినావు, కరుణించి మాకు దయ
ఎరుగని వారెందరో నీ మాటలు ఎరుగని వారెందరో ఈ లోకములో తప్పిపోయి ఉండగా ఈ లోకములో తప్పిపోయి ఉండగా ప్రకటించమన్నావు నీ వాక్యము దేవా ప్రకటించమన్నావు నీ వాక్యము దేవా పరిశుద్ధుడా 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 ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన యేసు ఆత్మతో సత్యముతో ఆరాధన యేసు ఆత్మతో సత్యముతో ఆరాధన కూర్చుందాం. దేవుని మాటలు చాలా శ్రద్ధగా విందాము. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. చాలా జాగ్రత్తగా విందామండి దేవుని మాటలు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేది చాలా అద్భుతమైనటువంటి మాట. అసలు శిక్ష అంటే ఏంటో ముందు తెలాలి కదా. ఏ శిక్ష లేదు అనే ముందు శిక్ష ఏంటి? మొదటి శిక్ష ఏంటంటే పాపానికి మొదటి శిక్ష మరణం. ఈ మరణ శిక్ష దేవుడు వేశాడు. పాపము చేసిన వారు మరణిస్తారు. ఓకే, మీరంటారు అందరూ చనిపోతారు కదా, అందరూ చనిపోతారు కదా. కాదండి, యేసుక్రీస్తునందున్న వారు మరణాన్ని జయించి ఉన్నారండి. మరణాన్ని జయించి ఉన్నారు. ఎట్లనగా ఎవరైతే యేసు ప్రభులో రక్షణ పొందారో ఆ రోజు చనిపోయారు. వారు ఆ రోజే చనిపోయారు. అయితే బైబిలు వాక్యం ప్రకారం వారు జీవించుచున్నది వారు కాదు, యేసుక్రీస్తు వలన జీవించుచున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మనకు మరణం లేదండి, మనం జీవంలో ఉన్నాం. ఇప్పుడు మన మరణ శిక్ష రద్దయిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు కనుక ఆయనతో పాటు బాప్తిస్మం అంతా మనం చనిపోయాం, తిరిగి దేవుని ప్రభావంలో తిరిగి లేచాం. కాబట్టి మన మీదకి మరణం ప్రభుత్వం చేయదు, అపవాది ప్రభుత్వం చేయదు. అందుకే రక్షణ పొందినప్పుడు గొర్రెపిల్ల విలువైన రక్తంలో కడుగబడి రక్షణ పొందితిని, ఫరోకి నేను ఇంకా దాసుడను కాను. నా సంకటములన్నీ తొలగిపోయే, సంహార దూత దాటిపోయే. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామముల రక్షణ పొందామో వెంటనే మన మీద మరణ శిక్షలు, అన్ని శిక్షలు అన్నీ రద్దయిపోయినాయి. మరి ఇది వేరే ఎవరికి లేదా? ఎవ్వరికి లేదండి. యేసుక్రీస్తునందున్న వారికి మాత్రమే మరణశిక్ష రద్దయిందండి. సరే, కొంతమంది ఏమంటారంటే మేము యేసుని నమ్ముకున్నాం గనక మాకు ఇంకా ఏ శిక్ష లేదా, ఏ శిక్ష లేదా? ఖచ్చితంగా
ఏ శిక్ష లేదండి. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే మనకు రావలసిన అన్ని శిక్షలు కూడా యేసు పొందేశాడు కనుక. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మరి ఏ శిక్ష లేనటువంటి మనమంట ఎలాగ జీవించాలి అనేది బైబిల్ స్పష్టంగా చెప్పింది. యేసు క్రీస్తు ఎలాగ జీవించాడో అలాగ జీవింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారు యేసుక్రీస్తులాగా జీవించాలని కొరింథీలో ఒక చోట, ఎఫెసీలో ఒక చోట, ఫిలిప్పీలో ఒక చోట పౌలు స్పష్టంగా రాశాడు. మనము అన్ని విషయములలోని యేసుక్రీస్తుని పోలి నడుచుకుందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక ఒక దైవజనుడు మాట్లాడుతూ ఆర్ఆర్ మూర్తి గారు ఏమంటాడంటే, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన నాతో చెప్పిన మాటే ఈరోజు మళ్ళీ వాట్సాప్లో అటు యూట్యూబ్లో మాట్లాడాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మారు మనస్సు పొందమని రక్షణ ఇచ్చాడు దేవుడు మనకి. ఏం పొందాలి? ఏం పొందాలి? నేను మార్చి 4వ తారీఖు రాత్రి ఆయన నన్ను అభిషేకించి ప్రార్థించిన తర్వాత మొట్టమొదట వేసిన ప్రశ్న ఏంటంటే, మారు మనసు అంటే ఏంటండి అని అడిగాను. మారు మనసు అంటే ఏంటండి? ఇన్ని వేల మంది వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకున్నారు, ఎవరు అడగలేదు అన్నాడు. కాబట్టి నువ్వు ధన్యుడివే, నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను. మారు మనసు అంటే నువ్వు చనిపోయి, నీ మనసు చనిపోయి, నీ ఆలోచన చనిపోయి, యేసుక్రీస్తు మనస్సు వచ్చి యేసుక్రీస్తు ఆలోచన ప్రకారం జీవించటమే మారు మనసు అన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు అర్థమైంది మీకు? అర్థమైందా? అర్థమయ్యేటట్టు చెప్పనా? ఒక పెద్ద డబ్బుల కట్ట చూస్తే నీకు ఆలోచన ఏమొస్తుంది? అంత డబ్బా, అది నాకుంటే ఎంత బాగుండును, నేను ఏదైనా చాలా కొనుక్కుందును, ఎప్పటి నుంచో ఒక స్కూటీ మీద తిరగాలనే ఆశ, ముందు స్కూటీ కొనేద్దును, తర్వాత ఏదేదో చేసేద్దును అని వస్తుంది కదా. అదే యేసు మనస్సు అనుకోండి, వెంటనే ఈ ధనం వల్ల ఏం ఉపయోగము, ఇది వ్యర్థమైనది అన్న ఆలోచన వస్తుంది. దేవుని స్తోత్రం. వస్తుందా? అది పాస్టర్ గారికి కానీ విశ్వాసులకు కానీ రావట్లేదు. అంటే ఏ మనసు లేదు చెప్పాలి? ఏ మనసు లేదు. ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయి పాపపు ఆలోచన చేస్తాడు. ఈ అమ్మాయితోటి నేనుంటే ఎంత బాగుండు, ఈ అబ్బాయితోటి నేనుంటే ఎంత బాగుండును. యేసుక్రీస్తు అయితే ఏం ఆలోచిస్తాడు? ఏం ఆలోచిస్తాడు కదా? ఈ అమ్మాయి నా సహోదరి అంటాడు, ఈ అమ్మాయి నా కుమార్తె అంటాడు, ఈ అమ్మాయి పరిశుద్ధురాలు అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి అంటాడు. యేసుక్రీస్తు మనసు అయితేనేమో ఇలాంటి ఆలోచన కదండి. వింటున్నారా? వింటున్నారా? లోకాన్ని చూసినప్పుడు లోకం మీద నీకు మోహం కలుగుతుంది అనుకో, నీకే మనసు లేదు, నోరు తెరవరండి. యేసు మనసు లేదు. ఓకేనా? ఎవరైనా నిన్ను తిడుతున్నారు అనుకో, నువ్వు ఇంకా 4 తిట్లు కలిపి తిడతావు, అది నీ మనసు. యేసు తిడతాడా? ఎలా ఉంటాడు యేసు? మౌనంగా ఉంటాడు. మీరు మౌనంగా ఉన్నా కూడా లోపల పళ్ళు పటపటా కొరుకుతారు. ఆయన లోపల కూడా కొరకడు. పైకి ఎలా ఉంటాడో లోపల అలా ఉంటాడు. అందరూ ఒకసారి నాతో చెప్పండి, యేసు పైకి ఎలా ఉంటాడో లోపల కూడా అలాగే ఉంటాడు. మీలో ఎంతమంది అలా ఉంటారు? పైకి లోపల ఒక్కలాగా ఉంటారు కదా. నేను చెప్పే మాటలు మీరు పాటించకపోతే మీరు ఎవ్వరూ ఆయన రాజ్యానికి వెళ్ళం, ఖచ్చితంగా వెళ్ళం. మీరు ఏదో బ్రహ్మలో ఉన్నట్టున్నారు. యేసుప్రభుని నమ్ముకున్నాం, బైబిల్ పెట్టుకుని. ఇప్పుడే నేను కామదేవ్ నగర్లో ఒక కుటుంబానికి ప్రార్థన చేసి వచ్చాను, అందుకే ఆలస్యమైంది. ఆ కుటుంబంతో చెప్పాను, మీరు
యేసు ప్రభు ఆదివారం దేవుడు అనుకోకండి. యేసు ప్రభు రక్షణ పొందినప్పటి నుంచి ఎప్పుడూ మీకు దేవుడు ఆయన అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆయన ఆదివారాల దేవుడు కాదు. కాబట్టి ఆ మనస్సు మనకు వచ్చేస్తే యేసు ప్రభు హృదయంలో ఎప్పుడు ఏముంటుంది చెప్పండి? ప్రేమ. చెప్పండి. ప్రేమ, క్షమ. చెప్పండి. అంటే ప్రేమిస్తాడు, ఎంత తప్పు చేసినా క్షమించేస్తాడు. ఈ రెండు మన దగ్గర అసలు మచ్చుకి గోరుకు కూడా కనబడవు కదా మన దగ్గర. కనిపిస్తాయండి. కానీ అలా అనుకోకండి. అలాగ జీవించి ఈ రోజున పరలోకంలో చాలామంది మహానుభావులు ఉన్నారు. హల్లెలూయా. ఎవరు లేరు అనుకోకండి. చాలామంది దేవుడు చెప్పినట్టుగా జీవించేవారు ఉన్నారు. ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే కనీసం కొంతమందికైనా హృదయంలో నేను కూడా అలా జీవించాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. హల్లెలూయా. అనిపించకుండా ఉంటుందా? ఉండదు కదండి. కాబట్టి ఆర్ఆర్కే గారు అంటారు, నువ్వు యేసు మనస్సు కలిగి ఉండుట మారు మనస్సు. యేసు మనస్సు కలిగి ఉండుంటే క్షమించేస్తాం. ఎంత తప్పైనా క్షమిస్తాం. ఎంత ఘోర పాపమైనా క్షమిస్తాం. యేసు ప్రభు క్షమించాడు కనుక మనము క్షమిస్తాం. యేసు ప్రభు ప్రేమించాడు కనుక మనం ప్రేమిస్తాం. యేసు ప్రభు ఎవరిని ద్వేషించడు కనుక మనం కూడా ఎవరిని ద్వేషించకూడదు. అసూయ ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, అవతల వాళ్ళు పాడైపోవాలన్న భావన మనలో ఉండకూడదు. అర్థమవుతుంది మీకు అందరికీ. కాబట్టి యేసుక్రీస్తునందున్నవారు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మనస్సు కలిగిన వారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ మనసు అండి? ఏ మనసు? యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు. హల్లెలూయా. మనస్సు అలాగ అయిపోయాక నీ రూపం మారిపోద్ది, నీ నడవడిక మారిపోద్ది, నీ అలవాట్లు మారిపోతాయి, నీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే అసలు ఇంకా లోకంలో ఏది పట్టించుకోవు, నువ్వు దేన్ని పట్టించుకోవు కదా. ఎవరో తిడుతున్నారు, ఎవరో మిమ్మల్ని తిడుతున్నారు అన్నారు అనుకోండి, తిట్టుకోనివ్వండి. ఎవరో మిమ్మల్ని విమర్శించనివ్వండి. ఎవరో మిమ్మల్ని ద్వేషించనివ్వండి. ఏమంటే ఎవరో మీకు విరోధంగా మాట్లాడుకోనివ్వండి. చూసారు ఎలా మారిపోయారు మీరు? ఒకవేళ మీ మనసు అనుకోండి, ఎవరో గమ్మునరా, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతావు కదా. కావాలంటే ఇంకో రెండు మాటలు నువ్వు మాట్లాడుతావు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎవరికి శిక్ష లేదు? యేసు మనస్సు కలిగిన వారికి మాత్రమే శిక్ష లేదు. హల్లెలూయా చెప్పండి. ఏ శిక్ష లేదు? మరణ శిక్ష లేదు, నరకపు శిక్ష లేదు, పాతాళపు శిక్ష లేదు, చీకటి శిక్ష లేదు, అపవాది మనల్ని బాధ పెట్టలేడు. ఒక్కసారి యేసు మనస్సు పొందుకోవటానికి ప్రయత్నం ప్రారంభించండి. ఎప్పటిలోగా మారమంటారని మీరు అడిగితే, ఎప్పుడు మారాలండి అని గనక మీకు ఆలోచన వస్తే, ఎప్పటిలోగా మీరు మారాలంటే ఇప్పుడే మీరు మారాలి. హల్లెలూయా. ఇప్పుడే. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఎందుకో తెలుసా? మళ్ళీ నిమిషంలో కొంతమంది ఖాళీ అయిపోవచ్చు. ఈ రాత్రి కొంతమంది ఆత్మ వెళ్ళిపోవచ్చు, లేదా ఈ రాత్రి ఒక పెద్ద ఉప్పెన రావచ్చు, లేదా ఈ రాత్రి ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి బైబిల్లో ఎక్కడా కూడా తర్వాత పొందండి, రేపు పొందండి, రాత్రికి పొందండి అని లేదు. ఇప్పుడే పొందండి అని ఉంది. హల్లెలూయా. ఏం పొందాలి? పైనున్న ఆకాశమందున
క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. యేసు నామములో శక్తి గలదు, దుష్టులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున యేసు నామములో శక్తి గలదు, శాశ్వతానంద శాంతము గలదు. యేసు నామములో రోగ శుద్ధి, విశ్వసించిన మోక్ష సమృద్ధి. పైనున్న ఆకాశమందున కాబట్టి ఇప్పుడే మనం మారిపోవాలి. ఇప్పుడే మీకు చిన్న సంఘటన చెప్తాను. తువ్వలో జరిగింది. భర్త రోజు తాగి వచ్చి కొట్టేవాడు. చివరికి ఒక రోజు తల కూడా కొట్టాడు, 4 కుట్లు పడిని. చాలా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది. చాలా భయంకరమైన వ్యక్తి. ఇలాగా రోజు ప్రార్థన చేసుకునేటప్పటికి ఒకరోజు ఆదివారం సాయంత్రం ఆమె ఇంటికెళ్ళి, మందిరం నుంచి ఇంటికెళ్ళి పిల్లలతో అంటుంది, మీ నాన్న తాగేసి వస్తాడు, మీ లోపలికి వెళ్ళి పడుకోండి, ఆ బాధ ఏదో నేను పడతాను. పిల్లల పాపం లోపలికి వెళ్ళి పడుకోండి, ఇంకో గదిలో ఉంది. ఎదురు చూస్తుంది. నెమ్మదిగా వచ్చాడు. తాగిలేడు. ఏంటి ఎదురు చూస్తున్నావు, భోంచేయలేదా అన్నాడు. అయ్యో ఏంటిదంత కంగారు పడుతున్నావా అన్నాడు. కంగారు ఏమి లేదు, రోజు ఈ టైంకి తాగొచ్చేవాడు కదా అంటే అతను అన్నాడు, ఈ రోజు నుంచి నేను తాగను అన్నాడు. అదేంటి అంది. నువ్వు మందిరానికి వెళ్ళావా? నేను రాలేదు కదా మందిరానికి. అలా పడుకున్నాను మధ్యాహ్నం. పడుకుని నువ్వు చాలా టైం వరకు రాలేదు, కొద్దిగా అన్నం తిని మళ్ళీ పడుకున్నాను. పడుకున్నాక ప్రభు అనుకుంటా సిలువలో కనిపించారు, రక్తం చిందిస్తూ ఆయన కనిపించి, కుమారుడా నువ్వు తాగటం మానే అన్నారు. అయిపోయింది. ఒక్క క్షణం తాగటం మానే అన్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ కనపడలేదు ఆయన నాకు. నేను లేచాను. ఇదేంటి ప్రభు కనపడలేదు అంటారు ఎవరికి? కానీ ఒకటి జరిగింది నాకు. తాగుడు మానేయని నాకు కొన్ని 100 మంది చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఇంక నేను తాగకూడదు అనుకున్నాను అన్నాడు. హల్లెలూయా. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిపి సువార్త మొదలెట్టారు. మొత్తం మారిపోయాడు. ఆలోచిస్తున్నారా? దేవుడు చాలా గొప్పవాడు. ఎంత ఘోర పాపినైనా మార్చగలిగిన శక్తి ఆయనకుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మందిరానికి వెళ్ళి పైకి నీతిమంతుల్లా కనబడుతూ తప్పుడు పనులు చేసేవారికంటే అతడు దేవుడికి నచ్చాడు. దేవుని స్తోత్రం. వీళ్ళు ఎంతకాలం ఉన్నా మారరు. తాగరు కానీ దుర్మార్గులు. తాగరు కానీ దుర్మార్గులే. భయంకరంగా ఏడిపిస్తారు పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని అందరినీ ఏడిపిస్తారు కదండి. దానికి బదులు తాగితేనే మీరేమో మాయను అనుకుంటుంది ఒక వ్యక్తి. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుడికి ఏది అవసరం అంటే ఒక్క మాటతోటి పారు మనసు పొందేశాడు అతను. దేవుని స్తోత్రం. సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్ళి వాక్యాలు విని, వాక్యాలు బోధించి
మార్పు లేదండి మనుషుల దగ్గర. కాబట్టి ఈరోజు తెలుసుకోండి, యేసుక్రీస్తు యొక్క మనస్సు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. వాళ్ళు నిద్రించినప్పుడు నేరుగా పరదేశంలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తే నేరుగా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎవరు? అందరూ చెప్పండి, ఎవరు? గట్టిగా. క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారు మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు దేవుడి రాజ్యానికి వెళ్ళరండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. జీవము అంటే అర్థం తెలుసండి, ఎప్పుడూ జీవించి ఉండే జీవాన్ని యేసుక్రీస్తు మనకి ఇవ్వటానికి వచ్చాడు. ఆదాముని చేసినప్పుడు దేవుడు ఎప్పుడు జీవించి ఉండాలి అనుకున్నాడు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను చూడండి. ఆదాము ఎలా జీవించాలి అని మీకు ఒకవేళ అనుమానం ఉంటే కనుక మనం హనోకు చరిత్రలోకి వెళ్ళగలిగితే, హనోకు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించి ఎలాగైతే శాశ్వతంగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడో అలాగే ఆదాము హవ్వను కూడా తీసుకెళ్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. కానీ పాడు చేసేసారు. కాబట్టి దేవుడు అనుకున్నది ఏంటంటే, కొంతకాలం ఈ మానవ జాతి ఈ లోకంలో 1000 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు. అప్పుడు చక్కగా సంతోషంగా జీవించాక శాశ్వతంగా నా రాజ్యానికి తీసుకెళ్దామని దేవుడు అనుకున్నాడు. కానీ వీళ్ళు భ్రష్టులైపోయి, పాపాత్ములైపోయి, నీచులైపోయి, తప్పుడు పనులు చేస్తూ దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. ఆ జీవాన్ని పోగొట్టుకున్నారు. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా చెప్పండి. ఎవరైతే యేసుక్రీస్తు ఆత్మను పొందుకున్నారో వాళ్ళకి మరణం పోయింది, పాపం పోయింది, జీవం ఇచ్చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నవారు జీవము గలవారు. యేసుక్రీస్తు పేరు తెలుసా మీకు? జీవము గల దేవుడు అని పేరు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ఎవరమ్మా? చెప్పాలి. జీవము గల దేవుడు. అదే జీవాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు ఎల్లప్పుడూ ఉండినట్టే దేవుడు పిల్లలు కూడా ఎల్లప్పుడూ ఆయనతో ఉంటారు. కాగా సదాకాలము మీరు నాతో ఉందురు. కాబట్టి మనము ఈ పాప నియమము నుంచి ఆత్మ నియమం ద్వారా బయటకు వచ్చేయాలి. ఒకవేళ మనల్ని పాపం వెళ్తుంది అనుకోండి, మనం ఆత్మ నియమములు లేము. నేను అన్నాను ఒక చోట ఏలువెన్లో వాక్యం చెప్తూ, మీకు సంఘ నియమం కావాలా, ఆత్మ నియమం కావాలా అని అడిగాను నేను. వాళ్ళు చాలా తెలివిగా చక్కగా మాట్లాడుతూ, మాకు సంఘ నియమాలు వద్దండి, ఆత్మ నియమమే కావాలన్నారు. హల్లెలూయా చెప్పండి. ఆత్మ నియమం ఏంటో తెలుసా? ఆత్మ నియమము అంటే ఒకే ఒక్క మాట చెప్తారు మీకు. ఆత్మ చెప్పినట్టు వినడం. చెప్పండి, చెప్పాలి అందరూ. యేసు ప్రభు ఏం చెప్పాడు? నా పరిశుద్ధాత్మ మీలో ఉండి నా సంగతులు మీకు బోధించి మీరు ఎలా జీవించాలో నేర్పిస్తాడు అన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? క్రైస్తవుల్లో యేసు ప్రభు యొక్క ఆత్మ ఉండి వాళ్ళకి చెప్తుంది ఏమని? మీరు ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా జీవించాలి, నాలాగా జీవించాలి అని చెప్పిన వీళ్ళు ఏం చేస్తారంట? పరిశుద్ధాత్మ మాట వినరు, పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఉదాహరణకి ఒకరోజు నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఫోన్ వచ్చింది. చాలా కోపంలో ఫోన్ వస్తే ఆ ఫోన్లో ఒక ఆవిడ, అయ్యా బాబు ఆపరేషన్ అండి, పాపకి ప్రార్థన చేయండి బాబు అంది. ఇంత కోపంలో ఈడ ఫోన్ చేసిందని చెప్పి తప్పదు కదా. అప్పుడు ప్రార్థన చేస్తున్నాను నేను, ప్రభువా ఆపరేషన్ సక్సెస్ చేయండి, చక్కగా కాపాడండి అంటుంటే, ఈ లోపల ప్రార్థన చేస్తుంటే, కుమారుడా ఆ కోపం మానే అని వినబడింది ప్రార్థనలో. వెంటనే దిగిపోయింది నాకు, ఆ కోపం దిగిపోయింది. అలాగా ఆత్మ వలనను
ప్రతి విషయం చెప్తాడండి, ప్రతి విషయం చెప్తాడండి, ప్రతీది చెప్తాడండి. ఎందుకంటే మీతో ఉండును, మీలో ఉండును. కానీ ఇప్పుడు తాగుబోతులు కానివ్వండి, వ్యభిచారులు కానివ్వండి, మోసపోయిన వారు కానివ్వండి, పడిపోయిన వారు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరో తెలుసండి? ఆత్మ చెప్పిన మాట విననివారు. హల్లెలూయా చెప్పండి. ఆత్మ చెప్తున్నా కూడా వినరు, ఆత్మ చెప్తున్నా కూడా వినరు. నేను చెప్పినట్టే. అందుకే ఆర్ఆర్కే గారు అన్నారు ఇందాక, వాళ్ళు దేవుడు మనస్సు చెప్పినట్టు వినరు కానీ వాళ్ళ శరీరం చెప్పినట్టు వింటారు. ఎవరి మాట వింటారు చెప్పాలి. శరీరము చెప్పినట్టు వింటారు. శరీరం చెప్పినట్టు వినేవారు అందరూ ఎక్కడికి పోతారు? మాట్లాడరండి, నరకానికి. ఆత్మ చెప్పినట్టు వినేవారు అందరూ ఎక్కడికి వెళ్తారు? జీవానికి. జీవానికి చెప్పాలి, జీవానికి. ఎందుకంటే ఆత్మ తప్పుడు త్రోవలో నడిపించదు, చక్కని త్రోవలో ఆత్మ నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. జాగ్రత్తగా వినండి. తప్పు చేసినప్పుడల్లా ఒక బలి, తప్పు చేసినప్పుడల్లా ఒక బలి, తప్పు చేసినప్పుడు ఒక బలి. కానీ బలులు పెరిగిపోయే కానీ తప్పు మానలేదండి. ఈ రోజున చాలామంది మోటార్ సైకిళ్ళు తోలేవాళ్ళు, ఆటోలు తోలేవాళ్ళు, పెద్ద పెద్ద వాహనాలు తోలేవాళ్ళు, చాలామంది దగ్గర లైసెన్సులు ఉండవు. లైసెన్స్ ఉండదండి, అలా తోలుకుంటూ వెళ్ళిపోతారండి. గట్టిగా ఎవరన్నా అడిగితే ఏం చేస్తావయ్యా అంటే కొద్దిగా ఎత్తానండి అంటాడు, లేదంటే ఏదైనా పెనాల్టీ ఎత్తే కట్టేస్తానండి అంటాడు, కానీ లైసెన్స్ తీసుకోడు. చూసారండి? అలాగే ధర్మశాస్త్రంలో పాపం మానేయలేదు. పాపం చేస్తూ ఏమయ్యా ఏంటయ్యేదంటే ఓ గొర్రె పిల్లని ఇచ్చేస్తాను, ఓ మేక పిల్లని ఇచ్చేస్తాను. చూసారండి? లంచాలు ఇచ్చేసి ఏమీ లేకుండా తిరిగేస్తారండి చాలామంది, లంచాలు ఇచ్చేసి. కాబట్టి ఇక్కడ లంచం ఏంటంటే ఆ గొర్రెలు మేకలు ఇచ్చేసి మళ్ళీ పాపం చేసి, మళ్ళీ గొర్రెనిచ్చి, మళ్ళీ పాపం చేసి, మళ్ళీ మేకలు ఇచ్చి, అయ్య బాబు ఈ ధర్మశాస్త్రం ఫెయిల్ అయిపోయిందని చెప్పి దేవుడు చూసి ధర్మశాస్త్రాన్ని రద్దు చేసి యేసుక్రీస్తు ద్వారా గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఒక్కసారే బలియాగం చేశాడు. ఇంకా బలులు లేవండి, ఇంకా బలులు లేవండి. ఇంకా మేకలు ఎద్దులు అంటాను కుదరదండి. మీకు కొన్ని దేశాలు, దుబాయ్, కువైట్ లాంటి దేశాల్లో ఏం చేస్తారంటే ఏదన్నా చిన్న యాక్సిడెంట్ చేస్తే లైసెన్స్ రద్దు చేసేస్తారు. ఇంకా వాళ్ళు ఏం తోలటానికి ఉండదు. ఒకవేళ లైసెన్స్ లేకుండా వెళ్ళాడు అనుకోండి, జైల్లో వేసేస్తారు, జైల్లో వేసేస్తారు. అర్థమైందండి మీకు? కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక్కసారిగా ధర్మశాస్త్రం అంతా రద్దు చేసేసి ఆయన శిలువలో రక్తం చెందించి ఆయన ఏమన్నాడంటే నా యందు విశ్వాసం ఉంచే వారికి నా రక్తం ద్వారా పాప విమోచన అని చెప్పి మళ్ళీ పాపం చేస్తే గనక ఘోరమైన దండన తప్పదన్నాడు. హల్లెలూయా. మరి మళ్ళీ పాపం చేస్తే ఇంక దారి లేదంటే అన్ని దారులు మూసేశాడు, అన్ని మార్గాలు మూసేశాడు. ఇంకా నువ్వు ఏం చేయటానికి లేదు, ఏం చేయటానికి లేదు. ఒకవేళ ఎవరైనా దొంగ పాస్టర్ గారు మీకు దొరికితే ఒక చక్కని మాట చెప్తాడు. ఏమ్మా పాపం చేశానని బాధపడుతున్నావా? నువ్వేం బాధపడకు, మీ ఇంటికాడ ప్రార్థన ఏర్పాటు చేసుకో, మాంసం కూరలు అన్ని కూరలు సిద్ధం చేసుకో, మేము వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తాం. ఈవిడికి పిచ్చావిడికి అర్థం అవదు, పిచ్చావిడి కదా ఈవిడి. ఉపవాస ప్రార్థన అంటాడు, మాంసం కూర అంటాడేంటి? మాంసం కూర కోసమే అసలు ఉపవాస ప్రార్థన. ఇలాగ చేసి ఒక 5,000 కానుక కూడా సిద్ధం చేసుకోమ్మా,
అంతా అయిపోయిన తర్వాత నేనే డైరెక్ట్గా చూశాను అలాంటి వాళ్ళని. ఆ ప్రార్థన అయిపోయాక ఏమంటాడు అంతే, ఇప్పుడు నీ పాపం పోయింది, హ్యాపీగా ఉండు. ఒకవేళ నువ్వు మళ్ళీ చేస్తే మళ్ళీ ప్రార్థన పెట్టుకో. అబ్బా ఎంత సులువా, ఎంత సులువా, చాలా సులువు. నీకు తెలదా? తెలదా? అసలు పాపం పోయింది అన్నాడు కదా ఈడు. అసలు పాపం అక్కడ రద్దు అవ్వలేదు, అది అలాగే ఉంది. ఈడు రద్దు చేసేసాడు 5,000 చూసి. జాగ్రత్త, మోసపోకండి. బైబిల్లో చెప్పాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏది విత్తునో మనుష్యుడు అదే కోయును. గట్టిగా గట్టిగా చెప్పాలి. నువ్వు ఏది విత్తుతావు అది కోస్తావు అన్నాడు అంతే పౌలు. ఈ నాటకాలు ఏం కుదరవు, ఈ వేషాలు ఏం కుదరవు. ఏ పాస్టరు కూడా నీ పాపాన్ని రద్దు చేసే అధికారం కలిగి లేడు. కాబట్టి ఏం చేయాలంటారు? అదే చెప్తాడు చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రార్థనలో, ఏ ఉపాస ప్రార్థనలో ఏమీ అక్కర్లేదు. ఏం అనుసరించకూడదు? నోరు తెరవరండి. శరీరమును అనుసరించక దేన్ని అనుసరించాలి? ఇదొక్కటే మీకు గొప్ప సువార్త ఈరోజు. శరీరం చెప్పినట్టు వినకండి. నాకు 4 మీదకి వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, చల్లగా ఉంటుంది కదా, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, రగ్గు కప్పుకుని ఉంటాం, భలే హాయిగా ఉంటుంది, ఏం ప్రార్థనలే అనిపిస్తుంది. అది శరీరం. కానీ దేవుడు అంటాడు, లెగిచి ప్రార్థించు అంటాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. అది ఆత్మ చెప్పే మాట. శరీరం అంటది ఇంకొంచెం తిను అంటది, ఇంకొంచెం తిను అంటది. ఆత్మ అంటది చాలు అంటది. అలాగే ఆమెను తిట్టు అంటది శరీరం. ఆత్మ అంటది వద్దు అంటది. విమర్శించు అంటది శరీరం, వద్దు అంటది. డబ్బు బాగా పోజేసి పెట్లో పెట్టి కుక్కు అంటది శరీరం. కుక్కొద్దు, కొద్దిగా తీసుకుని ఖర్చుకు వాడుకో అంటది ఆత్మ. అసలు మనం ఏ విషయంలోని ఆత్మ చెప్పినట్టు వినం. ఆత్మ చెప్పినట్టు వినని వారు ఇంకా శిక్షలోనే ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర నుంచి ఏ శిక్ష రద్దు అవ్వలేదు. కాబట్టి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. బాగా గుర్తుపెట్టుకోండి. రాత్రి శరీరాన్ని అనుసరించని వారి విషయంలోనే, ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి, పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, వింటున్నారా? శరీరం వద్దండి, శరీరం ప్రకారం జీవించమండి, ఆత్మ ప్రకారమే జీవితం అనేవారికే యేసుక్రీస్తు శిలువ విమోచన. హల్లెలూయా చెప్పండి. శరీరాన్ని అనుసరించి నడుచుకునే వారికి పాప పరిహారం అవ్వలేదు ఇంకా. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎవరైనా శరీరం చెప్పినట్టు వినేవారం అయితే మనకింకా పాప పరిహారం అవ్వలేదండి. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం. కాబట్టి ఆయన కుమారుని పంపి, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? పాప శరీరాకారంతో వచ్చాడంట. యేసు ప్రభు దేంతో వచ్చాడు? ఎందుకు వచ్చాడు? సిలువ కొరకు. సిలువ కొరకు. ఈ శరీరమే పాప శరీరాకారం, పాపముతో మిళితం అయిపోయింది. ఎవరిది? యేసు ప్రభుది కాదు. మన పాపము కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు అని ఉంది బైబిల్లో. కాబట్టి ఈ పాప శరీరాన్ని ఏం చేశారు? వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు, బంతులాడినారు,
మాడినారు, పలు బాధలు పెట్టారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, చెళ్ళుమని కొట్టింది ఒకరు, తన ముందు నిలచిన వింది మరి ఒకరు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. మన పాపమునకు ఆయన శరీరం శిక్ష పొందింది. అందరూ చెప్పండి, నా పాపము కొరకు ఆయన శరీరమునకు దేవుడు శిక్ష విధించెను. ఇప్పుడు చెప్పండి, మీరు, మన పాపము కొరకు ఆయన శరీరం శిక్షింపబడిందంటే మనం ఏం చేయకూడదని? ఇప్పుడు పాపం చేసేవారు ఆయనకి మరలా శిక్ష వేస్తున్నారు అన్నమాట. అబద్ధం కూడా పాపమే, మోసం పాపం, దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, చెప్పుకుంటూ పోతే చాలా పాపాలు, ఆజ్ఞాతిక్రమణం, దేవుడు చెప్పిన మాట వినకపోవడం పాపం. కాబట్టి మన గురించి ఆయనకు శిక్ష పడింది అనేది మీరు గుర్తు పెట్టుకుని, ఎందుకంటే ఈ అధ్యాయం చెప్పుకుంటూ పోతే తెల్లవారిపోద్ది. కాబట్టి ముఖ్యమైన విషయాలు మీకు ఈరోజు చెప్పాను. నా గురించి ఆయన శిక్షణ పొందాడు, నా గురించి ఆయన పాప పరిహార బలిగా అర్పించబడ్డాడు. నా గురించి ఎవరికి వారు ఏమనుకోవాలంటే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా, రక్షణ పొందిన వారందరూ కూడా ఇలాగే అనుకోవాలి. ఎలాగా? నా గురించి, నా గురించి, నా గురించి, నా గురించి అన్నప్పుడు నీ మనస్సు మారుతుంది. దేవుని స్తోత్రం. అదే మారు మనసు. నా గురించి ఆయన శరీరంలో బాధలు పడ్డాడు కనుక నేను ఈ పని చేయకూడదు. ఒక్కసారి అందరూ చెప్పండి ఈ మాట, అందరూ చెప్పాలి. నా గురించి చెప్పండి, మొత్తం చెప్పాలి, వినపడాలి, నాకు గట్టిగా చెప్పాలి. సరిగ్గా చెప్తలేదు, మళ్ళీ చెప్తాను. నా గురించి ఆయన శరీరానికి శిక్ష పడింది కనుక నేను ఆ శరీరంతో పాపం చేయకూడదు. చెప్పండి. ఇది మారు మనసు అంటే, అది మారు మనసు. ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, చిన్న ఉదాహరణ చెప్తాను. నీకు అక్కడ అబద్ధం ఆడవలసి వచ్చింది అనుకో, నువ్వు వెళ్ళిపోయి గబగబా ఏమ్మా ఎలాగమ్మా ఎలాగమ్మా అని అబద్ధం ఆడేసావు అనుకో. అబద్ధం ఆడకముందే ఆయన కొళ్ళ పొడిచారు, ఆయన ముఖాన్ని, నాలుకని చీల్చారు, శరీరాన్ని చీల్చారు. నేను అబద్ధం ఆడకూడదు అనుకుంటమే మారు మనసు. దేవుని స్తోత్రం. అలాగే నువ్వు ఏ అవయవముతో పాపం చేయటానికి సిద్ధపడుతున్నావో ఆ అవయవాన్ని చితక్కొట్టారని గుర్తు చేసుకుని ఆ అవయవాలతోటి నువ్వు పాపం మానేయటమే మారు మనసు. హల్లెలూయా. ఆ చూపులు అలా చూస్తున్నావు అనుకో, ఈ చూపు కోసమే ఆయన్ని అలా కొట్టారు. ముళ్ళ కిరీటం, ఈ కిరీటం ఇనప ముళ్ళయి, ఇనప ముళ్ళు కిరీటం ఇలా పెట్టి ఒక్క గుద్దాడు. ఆ ఇనప ముళ్ళన్నీ తల్లో దిగిపోయినాయి. అంచేత ఆ బుర్రలో ఆ దరిద్రపు ఆలోచన రాకూడదని
ఇక్కడ నెత్తురు కారింది తల్లో నుంచి. దేవుని స్తోత్రం. ఆ దరిద్రపు వంకర చండాలమైన ఆలోచన తీసేయి ఆ బుర్రలో నుంచి. ఆ కాళ్ళతోటి పాపానికి వెళుతుంది మాని, ఆ చేతులతో పాపం చేస్తాం మాని, ఆ హృదయంతో పాపం చేయటం మాని. ఈరోజు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఊరికే వెళ్ళిపోయి పరలోకంలో ఆయన పక్కన కూర్చోమండి. ఆయన సిలువను అర్థం చేసుకుంటేనే మనం పరలోకానికి వెళతాం. ఆయన త్యాగాన్ని అర్థం చేసుకుంటేనే. ఈరోజు ఒక దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి. దుర్మార్గుడు అంటే ఎవరో తెలుసా? చిన్నప్పటి నుంచి 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి అతని జీవితానికి ఎంతో మేలు చేసిన ఆ తల్లిని తండ్రిని చూసారా? వాడే దుర్మార్గుడు. చూడనివ్వదు, చూసావా? అది దుర్మార్గురాలు. దుర్మార్గులండి. వింటున్నారండి? తల్లి చేసిన త్యాగాన్ని, తండ్రి చేసిన త్యాగాన్ని మర్చిపోయి ప్రవర్తించే దుర్మార్గులు ఈ లోకంలో మనకు కనిపిస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? యేసు ప్రభు చేసిన త్యాగాన్ని మర్చిపోయేవాళ్ళు దుర్మార్గులు. దుర్మార్గులు అంటే ఏదో పెద్ద తిట్టు కాదండి, మార్గము తప్పినవారు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు యొక్క త్యాగం నువ్వు ఈరోజు అర్థం చేసుకుంటే, శరీరంలో ఏ అవయవంతో, అందుకే బైబిల్ అంది, మీ శరీరంలో ప్రతి అవయవము దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని స్తోత్రం. ఏ అవయవం చూసినా దేవుడు మహిమ కొరకు వాడబడాలండి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తునందున్నవారు అంటే ఏళ్ళు, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కాదు, రక్షణ పొందినోళ్ళు అని కాదు. యేసుక్రీస్తులాగా జీవించేవారు, ఆయన మనస్సు కలిగిన వారు. కాబట్టి వీళ్ళందరూ అడుగుతారు. నన్ను కూడా 2-3 అడిగారు, మీరే పరలోకం వెళ్తారా? మేము వెళ్ళామా? ఎస్, మేమే వెళ్తాం. మీరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే, ఆయన మా కొరకు చనిపోయాడు. మరి మా కొరకు, ఎస్, మీ కొరకు కూడా చనిపోయాడు. మీకు అర్థం కాలేదంత. మీకు అర్థమయ్యే రక్షణ పొందితే మీరు పొందొచ్చు కదండి. మీరు కూడా పొందొచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వనంటది గవర్నమెంట్? ఎవరికైనా ఇవ్వనంటదా? అందరికీ వేస్తుంది. డబ్బులు పెట్టుకుని బ్యాంకుకి వెళ్తే ఏ బ్యాంకు మీకు అకౌంట్ ఇవ్వనంటది? అన్నీ అందరూ పొందుకోవచ్చు. రక్షణ కూడా ఎవరైనా పొందుకోవచ్చు. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, దేవుని స్తోత్రం, నా దగ్గరికి రండి. కాబట్టి నువ్వు పొందలేదు, నువ్వు నమ్మలేదు. అతను అంటాడు, నేను నమ్మను, పొందను, పోతావు కిందకై. ఇంకా మళ్ళీ వాదం ఏమీ లేదు, దీంట్లో వాదం ఏమీ లేదు. ఎందువల్ల? నీ పాపము పరిహరింపబడలేదు, నా పాపం పరిహరింపబడింది. దేవుని స్తోత్రం. మరి అయితే అతను అన్నాడు, మరి క్రైస్తవుల్లో పాపం చేసేవాళ్ళు అన్నాడు. ఎస్, క్రైస్తవుల్లో పాపం చేసేవాళ్ళకి నీకు తేడా ఉంటుంది అన్నాను. ఎలాగన్నాడు? నీకు ఒకంత నరకము, వాళ్ళకి 2 అంతల నరకం. నువ్వు పైన కాలుతూ ఉంటావు, వాళ్ళ కింద బాగా వేడిగా ఉన్న కాడ కాలుతూ ఉంటారని చెప్పాను. ఇది బాగుంది అన్నాడు. మొత్తం మీద కాలతమే కావాలి నీకు. రక్షణ వద్దా? ఓకే, ప్రార్థన చేస్తుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి, రక్షణలో లోతైన సత్యం ఏమిటో తెలియజేశారు. సువార్త ఏర్పాటు చేసిన విజయ, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. రాబోయే దినాల్లో సంఘం అందరూ కూడా వారు సువార్తలు ఏర్పాటు చేసేవారుగా చేయండి. మీ ఆత్మ నియమంతో మమ్మల్ని అందరినీ నడిపించండి. అనారోగ్యాలతో ఉన్నవారు అందరినీ స్వస్థపరచండి. మీ సన్నిధి కృప తోడుగా ఉంచి ఇక్కడ సువార్త పెట్టించుకున్న కుటుంబాన్ని దీవించండి. చుట్టూ ఉన్న కుటుంబాలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి.